వైసీపీ టికెట్ల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. కన్ఫర్మ్ అయిన స్థానాల్లోనూ మార్పులు చేర్పుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఉమ్మడి అనంత జిల్లాలో రెండో జాబితాలో కన్ఫర్మ్ అయిన కూడా మరోసారి మార్పులంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా తాడేపల్లి నుంచి వచ్చిన పిలుపుతో ఉమ్మడి అనంత నేతలకు కలవరం మొదలైంది. వైనాట్ 175 నినాదంలో భాగంగా వైసీపీలో టికెట్ల మార్పు మొదలైంది. మొదటి లిస్టులో వైసీపీలో మార్పులు చేర్పులు రావడంతో రెండో జాబితాపై ఆసక్తి పెరిగింది. అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే ఉమ్మడి అనంత వైసీపీలో సీట్ల మార్పు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడ 8 నుంచి 10 సీట్లలో అభ్యర్థుల్ని మారుస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జిల్లాలో 5 స్థానాలు మార్చి అందరికీ షాక్ ఇచ్చింది అధిష్టానం. ఉమ్మడి అనంతపురంలో ఉన్న 2 ఎంపీ స్థానాల్ని 3 అసెంబ్లీ స్థానాల్ని అధిష్టానం మార్చేసింది. సిట్టింగుల్లో 2కి మొండి చేయి చూపించింది. మరో 2కి స్థానచలనం చేసింది. మార్చిన స్థానాలతో పాటు మరో 4 స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలు పంపింది. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం స్థానాల మార్పు కన్ఫర్మ్ అయినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి తోడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మిగిలిన సింగనమల, మడకశిరలోనూ మార్పు తథ్యమనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ కూడా ఐపాక్ సర్వే ప్రామాణికంగానూ, మరోవైపు సామాజిక అంశాల కొలమానంగానూ చేంజెస్ చేస్తున్నట్టు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్న మరోసారి జాబితాలోనూ స్థానాలు మారుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలు రెండింటినీ మార్చేసి హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ స్థానంలో కొత్త అభ్యర్థి శాంతాకు కేటాయించారు. అనంతపురం ఎంపీ తలారి రంగాయిని కళ్యాణదుర్గం అసెంబ్లీకి మార్చి ఆ స్థానంలో పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు కేటాయించారు. ఇక్కడే చిక్కులొచ్చి పడ్డాయి. ప్రకటించిన 2 ఎంపీ స్థానాల అభ్యర్థుల్ని మార్చాలని ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం ఎంపీ స్థానాన్ని 2019 ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి, హిందూపురం ఎంపీ స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి కేటాయించి అదిరిపోయే రిజల్ట్ సాధించింది వైసీపీ. ఇప్పుడు మాత్రం ప్రయోగాత్మకంగా అనంతపురం ఎంపీ స్థానాన్ని కురుబలకు, హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకులకు కేటాయించింది. సరిగ్గా ఇక్కడే ఉమ్మడి అనంత వైసీపీలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. జిల్లా వైసీపీ నేతలంతా కలిసి అనంత ఎంపీ టికెట్ను వాల్మీకులకు కేటాయించాలని, అంటే శాంతాకి ఇవ్వాలని, హిందూపురం స్థానాన్ని శంకరనారాయణకి ఇవ్వాలని కోరుతున్నారని టాక్. ఎందుకంటే హిందూపురం ఎంపీ స్థానంలో నిర్ణయాత్మక శక్తిగా కురుబ ఓట్లు ఉన్నాయి. అవన్నీ గంపకొత్తగా వైసీపీకి పడాలంటే ఎంపీ అభ్యర్థి కూడా ఆ వర్గాలకు చెందినవారే ఉండాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా అనంతపురం ఎంపీ స్థానంలో వాల్మీకులు అధికంగా ఉంటారు. వారి ఓట్లు పడాలంటే ఎంపీ అభ్యర్థి ఆ వర్గానికి చెందిన నేత అయితే బాగుంటుందనే వాదనలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి జిల్లా నేతలంతా హైకమాండ్ను ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు వైసీపీ అధిష్టానం ఉమ్మడి అనంత వైసీపీ నేతల్ని పిలిచింది. మార్పులు చేర్పులు అంశం అటు వైసీపీ పార్టీతో పాటు నేతలకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా తయారైందని కార్యకర్తలు వాపోతున్నారు. సర్వేలు, సామాజిక వర్గ అంశాలు ఆయా నేతలు, కార్యకర్తలకి తల ఒప్పి కట్టిస్తున్నాయట.